మృత్యుంజయ హోమం అంటే జాతకరీత్యా మనకి మరణగండాదులు కానీ లేక ప్రమాదకరమైన సంఘటనల ద్వారా అవయవాలు కోల్పోయే దుస్థితి కానీ వస్తే అందులోంచి బయటపడడం కోసం ఆ యాగం చెయ్యాలి. అంటే చేసేవాడికి ఆ గండం ఉందని తెలిస్తే చేయడం మంచిది. చేయించేవాడు ఎవరు అంటే బ్రహ్మగారు బాగా చదువుకున్న పండితుడు అయి ఉంటారు. యాగములు అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. ఉదాహరణకి పూర్ణాహుతి అయిన వెంటనే కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి లేవాలి. కానీ కొంతమంది పూర్ణాహుతి అయ్యాక కూర్చోబెట్టే మంత్రం తెలియదు వాడికి. అలాంటి వాడు యజ్ఞం చేస్తే ఏం ఫలిస్తుంది? కాబట్టి సక్రమముగా శాస్త్రము చదివి మంత్రాన్ని ఉచ్చారణ చేసేటటువంటి బ్రహ్మల ద్వారా యజ్ఞం చేయించాలి. ఇంకో రహస్యం, మృత్యుంజయ హోమం చేయాలంటే దానికి మరణగండమే ఉండక్కర్లేదు సుమా. గండం ఉందని తెలిస్తే తప్పక చేయించుకోవాలన్నాం. మనం కూడా చేయించుకోవచ్చు. చేయించుకుంటే ఏమిటి, భవిష్యత్తులో ఇలాంటివి రావు. కాబట్టి గండం ఉన్నవారు చేయించుకుంటే గండం గడిచి బయటపడతారు. అసలు గండమే లేని వారు చేయించుకుంటే